రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం 5:15 గరుడ వాహనంపై ఉత్తర ద్వార దర్శనమిచ్చాడు యాదగిరీశుడు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా 1,00,000 పుష్పార్చన, అర్జిత నిజాభిషేకం, సహస్రనామార్చన రద్దు చేశారు అధికారులు. ఇవాల్టి నుంచి 15 వరకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. 6 రోజుల పాటు ఉదయం, సాయంత్రం వివిధ అలంకార సేవల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5:15 గరుడ వాహనంపై ఉత్తర ద్వార దర్శనమిచ్చాడు యాదగిరీశుడు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా 1,00,000 పుష్పార్చన, అర్జిత నిజాభిషేకం, సహస్రనామార్చన రద్దు చేశారు అధికారులు. ఇవాల్టి నుంచి 15 వరకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. 6 రోజుల పాటు ఉదయం, సాయంత్రం వివిధ అలంకార సేవల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ముక్కోటి ఏకాదశి వైభవానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెల్లవారుజాము నుండి దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అన్ని దేవాలయాల్లో పెద్ద ఎత్తున భక్తులందరూ వచ్చి స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటున్నారు. ఇక యాదగిరిగుట్టకు వచ్చేటప్పటికి రాష్ట్రంలోని అతిపెద్ద దేవాలయంలో ఒకటిగా చెప్పుకునే యాదాద్రి టెంపుల్కు సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజాము నుండి వచ్చారు. వాళ్లకు కనీస సౌకర్యాలతో పాటు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించారు. ఆలయ ఈవో భాస్కర్రావుతో పాటు పాలక మండలి సభ్యులు మొత్తం కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఉదయం 5:15 స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి సేవలో మునిగి తీరినారు. ఇక ఈ సేవా కార్యక్రమానికి సంబంధించి ఎంతమంది వచ్చారు, ఏంది మాట్లాడేందుకు మనతో పాటు ఆలయ ఈవో భాస్కర్రావు గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. జనరల్గా ఉత్తర ద్వార దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఈసారి కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళకి ఎట్లాంటి ఏర్పాటు చేశారు? ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. ఈరోజు ఉదయం 5:15 ఉత్తర ద్వారం ద్వారా పెరుమాళ్ళని భక్తులందరికీ దర్శనం కవించడం జరిగింది. దానికి సంబంధించి దాదాపుగా ఒక 4,500 మంది సీటింగ్ అరేంజ్మెంట్ చేసాం. అందులో దాంతోపాటు ఎక్కువ సంఖ్యలో నిలబడి కూడా చూశారు. వాళ్ళు చూడడానికి ప్రత్యేక స్క్రీన్స్ కూడా అరేంజ్ చేశాం. అంత తెల్లవారుజామైనప్పటికీ కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూర్చోవడానికి చేసేసాం. ప్లస్ ఈ దైవ దర్శనం తర్వాత స్వామివారికి చేయవలసిన సేవలు, ఈ పురుష సూక్తం కానివ్వండి, 4 వేదాలు చదవడం కానివ్వండి, స్వామివారి లక్షణామార్చన, ఇవన్నిటిని కూడా గంటం పాటు పండితులు దాన్ని చదివి వినిపించారు. తర్వాత వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యతను కూడా వచ్చిన భక్తులందరికీ కూడా వినిపించారు. ఆ తర్వాత స్వామివారిని సేవకు తీసుకుని వెళ్ళి వచ్చిన భక్తులందరికీ కూడా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కావించడం జరిగింది. ఇప్పుడు కూడా ఉత్తర ద్వారం తెరిసే ఉంది. సాయంత్రం వరకు కూడా ఉత్తర ద్వారం ద్వారానే భక్తులకి స్వామివారి దర్శనం ఇస్తారు. ఇక్కడ ఈసారి చాలా అన్ని ఏర్పాట్లు, అంటే మెడికల్ క్యాంప్ కాడి నుంచి తీసుకున్నాం. ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్న ఈ తొక్కిసలాట్లు ఇవన్నీ గమనించిన తర్వాత స్థానిక పోలీస్ సహకారంతో, మా ఎస్పీఎఫ్ సహకారంతో ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు వచ్చిన భక్తులకు జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. దానికి సఫలీకృతమైనాం. ఇప్పటికి కూడా దర్శనం నడుస్తుంది, సాంస్కృతిక కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇవాళ పర్వదినం కాబట్టి ఇవాళ రోజు మొత్తం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, దర్శనాలు, బ్రేక్ దర్శనం కూడా రద్దు చేసాం. ఇంకొకటి ప్రాముఖ్యత ఏంటంటే యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారికి ఇవాళ నుంచి అధ్యయనోత్సవాలు స్టార్ట్ అవుతాయి. ఇవాళ నుంచి 15 వరకు అధ్యయనోత్సవాలు. స్వామివారి వివిధ అలంకారాలతోటి, అన్ని అలంకారాలు, అంటే భద్రాచలం మిగతా గుళ్ళల్లో చూస్తే వైకుంఠ ఏకాదశి కంటే ముందు ఈ అవతారాలు, ఈ అధ్యయనోత్సవాలు ఉంటాయి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారికి ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యి 15వ తారీఖు వరకు ఎండ్ అవుతాయి. మధ్యలో 13వ తారీఖు నాడు ధనుర్మాసంలో గోదాదేవి గారి కళ్యాణం కూడా జరిపించబడుతుంది. అవన్నీ కూడా ఆలయ ఆచార సాంప్రదాయాల ప్రకారమే జరుగుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు సమకూరుస్తున్నాం. మేము దగ్గరుండి అన్ని క్యూ లైన్స్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, టాయిలెట్స్లో శుభ్రంగా ఉంచడం కానివ్వండి, ప్రసాదం అందుబాటులో ఉంచడం కానివ్వండి, హాస్పిటల్ చిన్న ఇబ్బందులు ఉన్న వాళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీ అన్నీ కూడా అరేంజ్ చేస్తాం. భక్తులు నిరభ్యంతరంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోవచ్చు. దయచేసి
ఇవాళ పర్వదినం. అందరూ కూడా వచ్చి ఈ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ దర్శించుకొని వారి కృపకు పాత్ర కావాల్సిన కోరుతున్నాం. పునర్నిర్మాణం తర్వాత భక్తుల సంఖ్య పెరిగింది కదా, వాళ్ళకు సౌకర్యాలు ఎట్లా ఏర్పాటు చేస్తారు? బారికేడ్స్ కానీ ఇవన్నీ కూడా, అంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది కూడా ఇక్కడ ఉండలేరు. సో వాళ్ళని ఎట్లా పంపిస్తున్నారు? వీఐపీలు వివిఐపీలు కూడా ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎట్లా అరేంజ్మెంట్ చేశారు? పర్వదినాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తామండి. సామాన్య భక్తులకి దర్శనమే ముఖ్య ఉద్దేశం. పర్వదినాలు అనేవి సామాన్య భక్తులు వస్తుంటారు, ఎంతో శ్రమ కోర్చి వస్తుంటారు. వాళ్ళందరికీ మీకు తెలుసు, యాదగిరిగుట్టలో కిందకు వచ్చిన కాడి నుంచి అన్ని ఫ్రీనే ఉంటాయి. కింద కొంచెం బస్సు ఫ్రీనే ఉంటుంది. బస్సులో వచ్చిన తర్వాత ఫ్రీ క్యూ కాంప్లెక్స్ ఉంటుంది. ఫ్రీ క్యూ కాంప్లెక్స్లో కూడా దర్శనం ఉంటుంది. అదేవిధంగా 150 రూపాయల దర్శనం ఉంది. బ్రేక్ దర్శనం ఉండేది, కానీ ఈ పర్వదినాలు రావడం వల్ల ఇవాళ బ్రేక్ దర్శనం రద్దు చేసాం. అదేవిధంగా ఇవాళ జరగవలసిన ఏకాదశి సందర్భంగా జరగవలసిన లక్ష పూజార్చన కానివ్వండి, నిత్య కళ్యాణాలు ఇవన్నీ రద్దు చేశాం. ఇవాళ కేవలం భగవంతుడు ఉత్తర ద్వారం ద్వారా మాత్రమే దర్శనం కల్పిస్తారు. భక్తులు పెరుగుతున్నారు. రోజుకి నార్మల్ డేస్లో కూడా 25 నుంచి 30 వేల మంది వస్తున్నారు. ఇటువంటి పర్వదినాల్లో 50 నుంచి 60 వేల మంది వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మా స్టాఫ్ మొత్తం కూడా ఇవాళ మొత్తం కూడా లైన్ అన్ని విభాగాల్లో ఈ డ్యూటీలు వేసేసి అందరూ గమనిస్తున్నాం. ఇక్కడ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ ఖచ్చితంగా అటెండ్ అవుతుంది. మామూలు రోజులలో ఎంతమంది దర్శనం చేసుకుంటారు? ఈ రోజు స్పెసిఫిక్గా ఎంతమంది దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది? ఈ రోజు లడ్డు క్వాలిటీ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు, ఇవన్నీ కూడా పెంచే అవకాశం ఉంటుందా సార్? నార్మల్ డేస్లో 20 నుంచి 25,000 ఈజీగా వస్తున్నారండి. ఇప్పుడు మేము మా దగ్గర హెడ్ కౌంట్ ఉంది, 25,000 మించే వస్తున్నారు. మొన్న హైయెస్ట్గా జనవరి 1న దాదాపు 82,000 మంది దర్శనం చేసుకున్నారు. అంటే ఇక్కడ నిలుపుదల అంటూ ఉండదు. కేవలం స్వామివారి ఈ మధ్యాహ్నం 12 నుంచి 12:30 వరకు స్వామివారికి ఆరగింపు టైంలో తప్పితే ఇంకా రిమైనింగ్ టైం 100% క్యూ లైన్ ఆపడం జరగదు. క్యూ లైన్ నిరంతరం రన్ అవుతూనే ఉంటుంది. అందుకనే భక్తులు ఎప్పుడు వచ్చిన వాళ్ళు ఎంత మంది భక్తులున్నా 2 గంటల్లో సామాన్యమైన భక్తులు వచ్చి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేసాం. ఈ ప్రసాదాలకు సంబంధించి ఇక్కడ యాదగిరిగుట్ట అంటేనే పులిహోర చాలా ప్రాముఖ్యత. అందరూ పులిహోర తీసుకోకుండా ఎవరు వెళ్ళరు. పులిహోర అందుబాటులో ఉంచాం. అదేవిధంగా లడ్డూలు మాకు మెకనైజ్డ్ కిచెన్ కాబట్టి మేము ప్రతిరోజు 1,00,000 లడ్డూలు తయారు చేసే కెపాసిటీ ఉన్న మిషన్స్ మా దగ్గర. అవసరాన్ని బట్టి దాన్ని చేస్తాం. ఏ రోజు ఆ రోజు చేస్తున్నాం. ఇంతకుముందు లెక్క 2-3 రోజులు ఉండి అవి రుచికి తగ్గించకుండా ఉండటం కోసం ఏ రోజుకి ఆ రోజు చేస్తున్నాం. భక్తుల సౌకర్యాలు, భక్తులకు ప్రసాదాలు అందజేయడం, భక్తులు టాయిలెట్ ఫెసిలిటీ ఇవ్వడం, మంచినీళ్ళు ఇవ్వడం ఇది దేవస్థానంగా ముఖ్య కర్తవ్యం. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మాకు నిన్న కూడా కమిషనర్ గారు జూమ్ మీటింగ్ పెట్టేసి ఎటువంటి అశ్రద్ధ వహించకుండా అందరూ భక్తుల సౌకర్యాలు, భక్తుల రక్షణ పట్లనే ఎక్కువ శ్రద్ధ చూపించాలని చెప్పినారు. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాం. యాదగిరిగుట్ట అంటేనే చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. చాలా మంది అంటే ఉత్తర ద్వార దర్శనానికి చాలా మంది రాత్రి వస్తుంటారు. వాళ్ళు స్టే చేయడానికి ఎట్లాంటి ఏర్పాట్లు ఉంటాయి సార్? జనరల్గా ఇక్కడ పైన వాళ్ళు స్టే చేయడానికి కామన్ పీపుల్ కావచ్చు, ఎవరు చేయడానికి లేకుండా పోయింది కదా, వాళ్ళకి ఎట్లాంటి ఏర్పాట్లు ఉంటాయి? అది ఇప్పుడు ప్రభుత్వ దృష్టిలో ఉంది. ప్రభుత్వం పైన కూడా కాటేజీలు, డార్మెటరీలు కట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు మనకు అందుబాటులో 479 రూములు కింద ఉన్నాయి దేవస్థానం. అవి కాకుండా ప్రెసిడెన్షియల్స్ విల్లాస్ ఉన్నాయి ఒక 14, దాంట్లో ఒక 70 రూమ్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా అందుబాటులోకి తెచ్చాము. భక్తులు యాక్చువల్గా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అయిపోయిన తర్వాత ఎక్కువ మంది ఆ రోజు వచ్చి ఆ రోజు పోయే సౌకర్యంతో ఉంటున్నారు. అయినప్పటికీ కూడా చాలామంది ఈ నరసింహస్వామి అందరికి కులదైవంగా ఉంటారు. చాలామందికి తెలంగాణలో చాలామందికి నరసింహస్వామి కులదైవంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఒక నిద్ర చేసేనా మేము దేవుడిని నిద్ర చేసి కోనేరులో స్నానం చేసి దేవుడిని దర్శించుకొని పోవాలని ఆలోచనతో ఉంటారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రివ్యూస్లో ప్రపోజల్స్ ఇమ్మన్నారు. డార్మెటరీలు కట్టడానికి, పైన రూమ్లు కట్టడానికి అవి తయారు చేసాము, సబ్మిట్ చేస్తున్నాము. ఈ వచ్చే వైకుంఠ ఏకాదశి కల్లా కనీసం డార్మెటరీస్ అయినా కంప్లీట్ చేసి నైట్ ఒక 2-3 వేల మంది నిద్ర చేసే విధంగా ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నం చేస్తాం. యాదగిరిగుట్టను చూడగానే చాలా మందికి ఆధ్యాత్మిక వైపు ఉన్న వాళ్ళందరికీ కూడా బంగారు తాపత్రయం గుర్తొస్తుంది. సో అది ఎప్పటికెల్లా రెడీ అయ్యే అవకాశం ఉంటుంది? బంగారు విమాన గోపురానికి బంగారు తాపడం రాష్ట్ర ప్రభుత్వం రాగానే మాకు అనుమతిని మంజూరు చేసింది. దాన్ని చాలా వేగంగా, అంటే వేగం అంటే క్వాలిటీ తగ్గకుండా వేగంగా చేస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ 50% కంప్లీట్ అయిపోయింది. ఇంకో 50% ఫిబ్రవరి 10 కల్లా కంప్లీట్ చేసి దానికి క్లీనింగ్ చేయటము, దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫిబ్రవరి 23 ఉదయం 11:54 దాన్ని కుంభాభిషేకం చేసి సంప్రోక్షణ చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజలకు ఆ విమాన గోపురానికి స్వామివారికి అంకితం ఇస్తారు.
చూడొచ్చు యాదాద్రి టెంపుల్కి సంబంధించి తెల్లవారుజామున పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చారు. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇక్కడ చూడొచ్చు ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించిన క్యూ లైన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ క్యూ లైన్లో అందరూ కూడా దర్శనం చేసుకునే విధంగా ఉన్నది. ఇక ఈరోజు ప్రత్యేక దర్శనాలను మొత్తం కూడా రద్దు చేశారు. స్వామివారిని దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళే విధంగా మాత్రమే చేశారు. చాలామంది కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా ఆ స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడే ప్రసాదాలు తీసుకున్న తర్వాతనే కొద్దిసేపు ఉండి ఆధ్యాత్మిక వైపు ఉండడంతో పాటు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన తర్వాతనే వెళ్ళే విధంగా అన్ని ఫెసిలిటీస్ని ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యంతో పాటు టాయిలెట్స్ అన్నీ కూడా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా యాదాద్రి టెంపుల్లో అన్ని ఏర్పాట్లను చేశారు. మరోవైపు రెగ్యులర్గా వచ్చేదానికంటే ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న పరిస్థితి ఇక్కడ ఉంది. సూర్య దివ్య సన్నిధానంలో అత్యంత వైభవపేతంగా ఈ ధనుర్మాస మహోత్సవంలో విచ్చేసినటువంటి వైకుంఠ ఏకాదశి మహామహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహింపబడింది. గత వైభవాల కంటే కూడా ఈ సంవత్సరపు వైభవాలు 10 రెట్టుగా ఎక్కువగా ఉన్నాయి. అపారమైనటువంటి భక్త సందోహం, అపారమైనటువంటి వేదనాదం, సంగీత గీతం, ఇలాగా మహావైభవాలన్నీ కూడా శ్రీకారం చుట్టబడినది. మరియు ఈ రోజు నుంచి అమ్మవారి యొక్క నీరాటోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఆళ్వారి యొక్క దివ్య ప్రబంధ అధ్యయన మహోత్సవాలన్నీ కూడా ప్రారంభింపబడతాయి. అనేక మహా ఉత్సవ సమాహారమే ఈ వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు. స్వస్తి.